నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ కాప్రా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంది. మన కాప్రా మున్సిపల్ ఆఫీస్కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అటు ఈసీఎల్ రాధికా థియేటర్కి అండర్ 5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. మనకి 5 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది ఈసీఎల్ రాధికా థియేటర్. ఈసీఎల్ మన చౌరాసాకి, ఇటు షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్కి అన్నిటికీ అండర్ 5 కిలోమీటర్ రేడియస్లో వస్తుందండి. మనకు వచ్చేసి ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. ఇటు నాగారాంకి వెళ్ళొచ్చు, దమ్మయ్యకి వెళ్ళొచ్చు, ఇటు కాప్రా ఎల్లారెడ్డి కూడా వెళ్ళొచ్చు అండి. మనకి చాలా దగ్గర ఉంది. ఇది కాప్రా మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండి. హౌస్ వచ్చేసి ఇంటి ముందు రోడ్ వచ్చి 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. దీనికి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి. డ్రైనేజ్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉందండి. మనకి లైన్ కూడా డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇదేనండి. మనకి కనిపించేది డ్రైనేజ్ కనెక్షన్ అండి. ఇది డ్రైనేజ్ కనెక్షన్ అండి కనిపించేది. ఇది డ్రైనేజ్ కనెక్షన్. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మనకి G+1 కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. నా వీడియో స్టార్ట్ చేసుకుని చిన్న కోరిక ఏంటంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మనకి ఇల్లు డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. చాలా బాగుందండి, మంచి నీట్ లొకేషన్లో ఉంది, మంచి కన్స్ట్రక్షన్ అండి. ఓనర్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ వచ్చేసి టోటల్ బిల్డింగ్ SFT వచ్చేసి మనకి 2800 SFT ఇచ్చారు. G+1 కింద 2 BHK, పైన 2 BHK ఇచ్చండి. డైమెన్షన్ వచ్చేసి కింద 20 ఫ్రంట్ 24 అండి, లోపలికి 60 ఇచ్చారు. చాలా బాగుంటుంది. ఎలివేషన్ చూడండి, చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు. ఎలివేషన్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటారు, చెట్లు పెట్టుకుని చిన్న ప్లేస్ కూడా ఇచ్చారు. మనకి ప్లేస్ కూడా చాలా బాగుంది. మనకి ఇది కాకుండా ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అంటే కనిపించేది కార్ పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. PVC అంటే మనకి స్టెప్స్ ఎక్కగానే మనకి గేట్లోకి ఎంచి ఎంటర్ కాగానే రైట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారండి. మనకి ఇదంతా స్టెప్స్ వర్క్ అండి. మనకి స్టెప్స్ కిందనే మనకు చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ కింద వాష్ ఏరియా కూడా ఉంది. మనకు రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఉందండి. మనకి ఇది వచ్చి సంప్ అండి. మనకి ఈ సంప్ కనెక్షన్, అది బోర్ కనెక్షన్ అండి. మనకు అది ఈ సంప్, అది బోర్ కనెక్షన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి. ఒక మనిషి ఈజీగా పడుతున్నానండి. మనకి ఒక మనిషి ఈజీగా పడి ప్రజెంట్ నేను సెట్ బ్యాక్లో ఉన్నాను. నేను అంతా సెట్ బ్యాక్ అండి, కనిపించేది సెట్ బ్యాక్. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదంతా సెట్ బ్యాక్ అండి, మనకు కనిపించేంత సెట్ బ్యాకే. చూడండి, సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది, మంచి నీట్గా విశాలంగా ఇచ్చారండి సెట్ బ్యాక్. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ప్లేస్ కూడా, ఇక్కడ కిచెన్ ప్లేస్ కూడా ఉంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకి ఇల్లు అండి. మన ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మన గ్రౌండ్ ఫ్లోర్లోకి. వ్యూ చూడండి, బాగుంటుంది. చుట్టుపక్కల లొకేషన్ వ్యూ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల లొకేషన్ వ్యూ కూడా చాలా బాగుందండి. మనకి చుట్టుపక్కల లొకేషన్ వ్యూ కూడా చాలా బాగుందండి. మనకి చూడండి, ఇదంతా కార్ పార్కింగ్ అండి. పీరియడ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకు మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మెయిన్ డోర్ అండి. మనకి మెయిన్ డోర్ ఎదురుగానే మనకి మంచి టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనకి ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ వస్తాయండి. ఈ గ్లాస్ వర్క్ ఇది అంతా గ్లాస్ వర్క్. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్. డోర్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగా ఇచ్చారండి. మనకి ఎదురుగా వచ్చేసి మనకి ఇదంతా ఏమంటారు, ఫాల్ సీలింగ్ వర్క్ అండి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో, ఫాల్ సీలింగ్ వర్క్. ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్ వస్తుందండి. మనకి ఈ ప్లేస్ మొత్తం హాల్ కమ్ డైనింగ్ హాల్ వస్తుంది. పెద్దగా ఇచ్చారంటే ఎల్ షేప్లో వచ్చింది హాల్ కమ్ డైనింగ్ హాల్. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారంటే ఫాల్ సీలింగ్ వర్క్. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కావాలంటే మనకి వీళ్ళు ఇక్కడ వచ్చి డైనింగ్ హాల్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లో డైనింగ్ హాల్ పెట్టుకోండి. చూడండి, వర్క్ కూడా ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారో వీళ్ళు. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకు వచ్చేసి చాలా బాగుంది. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. దీనిపైన వచ్చేసి అంతా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఏమంటారు, కిచెన్ రూమ్ అండి. కిచెన్ పక్కనే పూజ గది ఇచ్చారు. ఇదంతా పూజ గది అండి, కనిపించేంత పూజ గది. ఇదంతా పూజ గదేనండి. దీని పక్కన వచ్చేసి ఇదంతా కిచెన్ అండి. కిచెన్ మనకి చూడండి ఎంత బాగుందో, ఎల్ షేప్లో వచ్చింది. కిచెన్ కూడా బాగుంది. ఓపెన్గా ఇచ్చారంటే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. పైన స్పేస్ కూడా ఇచ్చారండి. మనకి స్పేస్ కూడా ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా మనకి ఏమంటారు, లోరో ఫుడ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. దీంట్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చారని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని పెట్టుకుందాం, లేదా మాస్టర్ బెడ్రూమ్ అన్న పెట్టుకోండి. దీని ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. దీనికి వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకుందాము, అది మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకుందాం అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. మనకి
క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ. చూడండి వర్క్ ఎంత బాగా ఇచ్చారో. బెడ్రూమ్ కూడా సైజెస్ కూడా చాలా బాగున్నాయండి, మంచి సైజులో ఉన్నాయి. ఇక్కడ ఒక సింగిల్ కాట్ మంచం పడుతుందండి దీంట్లో. దీని కామన్ బాత్రూమ్ ఇక్కడ పక్కన ఇచ్చారు. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. మనకు వచ్చేసి వర్క్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఇది కామన్ ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. మనకు చిన్న చిన్న వర్క్ పెండింగ్ ఉన్నాయి. ఆ వర్క్ మొత్తం రిజిస్ట్రేషన్ లోపల హ్యాండ్ ఓవర్ చేస్తారండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి దీని బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి నీట్గా. దీంట్లో కూడా ఒక డబల్ కాట్ మంచం పడుతుందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీరు ఇప్పుడు చూస్తుంది. ఇప్పుడు మనం టెరెస్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి ఎంత బాగుంటుందో. ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నానండి నేను వచ్చేసి. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నానండి నేను వచ్చేసి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరనే మనకు మంచి వరండా ఇచ్చారండి. ఇదంతా వరండా అని కనిపించింది వరండా ప్లేస్ పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మంచి పీవీసీ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మెయిన్ డోర్ మొత్తం టైల్స్ వర్క్ ఇచ్చారండి మనకి. చూడండి ఇది వచ్చేసి మనకి ఈ ప్లేస్ వచ్చేసరికి ఇదంతా మనకి బ్యాక్ సైడ్ వరండా అండి. చిన్న వరండా ఇచ్చాడు. అక్కడనే ఎక్కువ ప్లేస్ కూడా లేదు, ఇంత వరండా ఇచ్చాడండి మనకి. ఇక్కడ ప్లేస్ కూడా చాలా చిన్నగా ఇచ్చాడు, కానీ బాగుంది, ప్లేస్ బాగుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాం. సేమ్ కింద ఎలా అయితే ఇచ్చాడో పైన కూడా అలానే ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి మనకి హాల్ వర్క్, ఇదంతా హాల్ వస్తుందండి. ఇదంతా ఈ ప్లేస్ మొత్తం హాల్ వర్క్ వస్తుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాదండి. వీళ్ళు చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా. చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారండి. వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా మీకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. సేమ్ కింద ఎలా అయితే ఇచ్చాడో అలానే పైన కూడా ఇచ్చారండి మనకి. కింద ఎలా ఇచ్చారో వాళ్ళు పైన కూడా అలానే ఇచ్చారండి మనకి. క్వాలిటీ కూడా అలానే బాగుంది, మంచి కన్స్ట్రక్షన్ చేశాడు. వర్క్ కూడా నీట్గా ఇచ్చారండి మనకి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ పెద్దగా వస్తాయండి బెడ్రూమ్స్, ఎందుకంటే కింద పార్కింగ్ ఏరియా పైన కవర్ అయిపోతుంది కాబట్టి బెడ్రూమ్స్ పెద్దగా వస్తాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నామని ప్రజెంట్ వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నాం. కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చూడండి ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. దీనికి వచ్చేసి ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ ఇస్తారు. దీంట్లోనే మాకు చూపించాను కదా. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మంచిగా బాగుంది. చూడండి ఇది వచ్చి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. దీనికి ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అండి మనకి. ఇది అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఏమంటారు, ఇది వచ్చేసి మనకి పూజ గది అండి. మనకి కనిపించదు పూజ గది. దీని పక్కన వచ్చేసి మనకి ఏమంటారు కిచెన్ అండి. అంతా మనకి కిచెన్ చాలా పెద్దగా ఇచ్చారండి. ఇక్కడ కింద చిన్నగా ఉంది, కానీ ఇక్కడ పైన పెద్దగా వచ్చిందండి, చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ కిచెన్ అంతా. మనకి వరండా ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ డోర్ వెళ్ళిపోతుంది మనకి. బ్యాక్ సైడ్ డోర్ వెళ్ళిపోతుందండి. చాలా బాగుందండి మనకి ప్లేస్. కిచెన్ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది. మనం నెక్స్ట్ వచ్చేసి టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ అండి ఎంత బాగుంటుందో. టెరెస్ పైకి వెళ్తున్నాం మనం. టెరెస్ పైన వ్యూ ఇప్పిస్తాం. ఇప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను అండి. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి.
ఆల్రెడీ పైన ట్యాంకులు కూడా పెట్టారండి, 2 ట్యాంకులు పెట్టారు. లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. మనం వచ్చేసి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం. ఈ ఈసీఎల్ కాప్రా దగ్గర ఉందండి. కాప్రా మున్సిపల్ ఆఫీస్కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈసీఎల్కి వచ్చేసి అరౌండ్ 2 కిలోమీటర్స్ ఏమో వస్తుందండి. మనకి 2 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఏది ఉన్నా 5 కిలోమీటర్ రేడియస్లో మనకి ఫిలిం థియేటర్స్ కానీ అన్నీ ఉన్నాయండి. మనకి ఇల్లు ఇది వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 24x60 అండి. టోటల్ ఎస్ఎఫ్టీ 2700 ఎస్ఎఫ్టీ G+1. కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 1,75,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.